కూకట్పల్లిలోని అమోర్ హాస్పిటల్లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో వైద్యం నిమిత్తం హాస్పిటల్కు ఆశ్రయించిన ఓ బాధితురాలి పేరుపై రహస్యంగా ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు సమాచారం. థర్డ్ పార్టీ బ్యాంకుల ద్వారా హాస్పిటల్ యాజమాన్యం తమ పేరుతో లోన్ తీసుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. మీకు ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది చెప్పి వారికి తెలియకుండానే బాధితురాలి బావ పేరుపై లోన్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత బాధితులు హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదిస్తే ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ బాధితులను హాస్పిటల్ నుంచి బయటకు నెట్టివేసినట్లు సమాచారం. ఇక బాధితుల పేరుపై 1,14,539 రూపాయల బ్యాంక్ లోన్ ఉన్నట్లు వెల్లడైంది. థర్డ్ పార్టీ బ్యాంక్ సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి మీరు లోన్ కట్టాల్సిందే లేకపోతే సిబిల్ స్కోర్లో సమస్యలు వస్తాయంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు తెలిపారు. ఈ బెదిరింపులు బాధిత కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనపై బాధితులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే కంప్లైంట్ చేశారు. నా పేరు వెంకటరెడ్డి, నాది నాగార్జునసాగర్ ఆలయ నల్గొండ డిస్ట్రిక్ట్. గత 2 సంవత్సరాల కింద మా అక్కగారిని అమోర్ హాస్పిటల్ కూకట్పల్లి వైజంక్షన్ కాడ ఉన్న అమోర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ అయ్యే ముందు మాకు ఇన్సూరెన్స్ ఉందా అని అంటే ఇన్సూరెన్స్ ఉంది, మీకు ఏ ఇబ్బంది ఉండదు, జాయిన్ కాండి అని చెప్పేసి మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ అయిన 2 రోజుల తర్వాత మాకు సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే మేము ఇన్సూరెన్స్కి సంబంధించిన కొన్ని అడిగితే కొన్ని ఇచ్చాము, స్టార్ హెల్త్కి సంబంధించింది. దాంతోపాటు అదనంగా మా దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇట్లా బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగితే మేము ఇవ్వమని చెప్పేసి అన్నాము. కాకపోతే వాళ్ళు ఇది ఇన్సూరెన్స్కి సంబంధించింది, మీకు ఏ ఇబ్బంది కాదు, మేము నమ్మకం ఇస్తున్నాం, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది కదా, మీకు ఏ సమస్య రాదు, మేము చూసుకుంటామని చెప్పేసి అంటే మేము ముందరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళు మాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామని చెప్పేసి మోసపూరితంగా మా పేరు మీద లోన్ తీసుకొని ఇప్పుడు మమ్మల్ని భయపెట్టిస్తున్నారు. సో దీని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఎంత లోన్ తీసుకున్నారు? 1,14,500 రూపాయలు లోన్ తీసుకున్నారు. ఎట్లాంటి సైన్ మీ ఎవరికి? ఎలాంటి సైన్స్ లేదు, ఖాళీ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ అంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డు. ఎవరి పేరు మీద తీసుకున్నారు లోన్? మా బావగారి పేరు మీద తీసుకున్నారు. లోన్ తీసుకుంటే మీ బావ హాస్పిటల్ దగ్గర ఉండేనా? హాస్పిటల్ దగ్గర లేరు. మా బావగారు అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాస్పిటల్ కార్డు లేరు. ఓన్లీ డిశ్చార్జ్ అయ్యే టైంలోనే మా బావగారు ఉన్నారు. దానికన్నా ముందు మొత్తం ప్రాసెస్ ఫోన్లోనే అయింది. ఇంకోటి ఏంటంటే ఓటీపీ చెప్పిన తర్వాత మా అకౌంట్లో పైసలు పడతాయని చెప్పేసి అన్నారు. కానీ మా అకౌంట్లో పడకుంటే ఇది డైరెక్ట్ హాస్పిటల్ వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. నా పేరు వెంకటరెడ్డి, నాది నాగార్జునసాగర్ ఆలయ నల్గొండ డిస్ట్రిక్ట్. గత 2 సంవత్సరాల కింద మా అక్కగారిని అమోర్ హాస్పిటల్ కూకట్పల్లి